ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. బావగారు 500 ఇస్తానని 200 ఇస్తావా? చెప్తా నీ సంగతి. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఈసారి నీ కొడుకు గురించి నిజం చెప్పాలని వచ్చాను. నిజమా? ఏంట్రా నిజం? వెళ్ళక్కడి నుంచే. ఏమండి, వీళ్ళ కొడుకు సీను ఈ ఊళ్ళోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలోనూ పెద్ద బేవర్స్. నో రేయ్, ఏంట్రా నువ్వు? ఇద్దరు ఇంట్లో పడి తింటుంటారండి. బాధ్యత లేని మనుషులు వీళ్ళు. పొగిడితే 4 డబ్బులు వస్తాయని నేను మాట్లాడానండి. ఇప్పుడు దాకా పొగిడితే 200 చేతిలో పెట్టి పొమ్మన్నాడండి. మీరే చెప్పండి. ఇవి వీళ్ళ బతుకులు. త్వరగా తీసుకెళ్ళిపోండి సార్ మీ అమ్మాయిని. రేయ్ నువ్వు పోరా. లేబరు బావగారు, వీళ్ళు ఎలాగ మాట్లాడతారు? వీళ్ళు వెంకట్రావు, ఏంటిది? నన్నే ఫూల్ చేద్దాం అనుకున్నావా? అది కాదు బావగారు, వాడేదో చెప్తుంటే అది పట్టుకుని నోర్మోయ్. వదలండి మావయ్య. ఎవడ్రా నీకు మావయ్య? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఆపుతారా? చూడండి, నాకు మీరు వద్దు, మీ కూతురు అంతకన్నా వద్దు. రే సీను ఆగు. నువ్వు ఆగినానా? ఆది అవునా పైనుంచి దిగొచ్చిందా? జస్ట్ అమెరికా నుంచి ఫ్లైట్ లో దిగొచ్చింది అంతే. రేయ్, నా కూతురు గురించి ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు. అవసరం లేదు. మీ కూతురు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, రేపే నా పెళ్లి. నేను ఆద్య కంటే అందగత్తెని, గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మీరు ఆద్యని అమెరికా తీసుకెళ్తారో అంటార్కిటికా తీసుకెళ్తారో మీ ఇష్టం. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది కూడా ఇదేరా. చేసుకో, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో. నిన్ను చేసుకునేంత తెలివి తక్కువ అమ్మాయి ఎవరు నేను చూస్తాగా. నిజంగా చెప్తున్నాను, రేపే నా పెళ్లి. ఎవరిని బెదిరిస్తున్నావు? చేసుకోమంటున్నానుగా. రేపు అడిగినా కూడా ఇదే మాట మీద ఉండాలి. ఉంటాను, ఇదే మాట మీద నిలబడి ఉంటాను. హ. ఊరికే వాగుతున్నాడు. రేయ్ రేయ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నానా, నువ్వు కంగారు పడక నాన్న. కిషోర్ మామిని రెచ్చగొట్టాలని అలా మాట్లాడాను. ఎందుకురా? ఓ మై సన్, నీ తెలివితేటలకి ఈ గడ్డలో నువ్వు పుట్టావని గోదారమ్మ పొంగిపోయేలా ఉందిరా. ఏమనుకున్నా సీనా మజాక. ఏర్పాట్లు నువ్వు చూసుకో. కరెక్ట్ టైంకి మామయ్యని తీసుకొచ్చేసేయాలి. అలాగేరా, నేనున్నాను కదా. నువ్వు వెళ్ళు. నా సొంత కొడుకు కాని నీకు ఈ ఆస్తిని తాకట్టు పెట్టాలా? సారీ సార్, ఏమైంది అలా ఉన్నారు? లోన్ తీసుకోమని నాన్న ఎంకరేజ్ చేసిన అమ్మ అపోజ్ చేసింది. నీ మెరిట్ని బేస్ చేసుకొని మన ప్రయత్నం మనం చేద్దామని అప్లికేషన్ తీసుకొస్తే దాన్ని కూడా కాల్ చేసింది. సొంత మనుషులు ఇలా చేస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. మనం తొందరపడి పెళ్లి చేసుకున్నామేమో అనిపిస్తుంది. తొందరపడి అంటే? ఇంకొన్నాళ్ళు ఆగి చేసుకుంటే బాగుండేదేమో. నీ కెరీర్, నీ గోల్, నీ లైఫ్ అన్నీ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే ఇంట్లో ప్రతిరోజు ఈ గొడవలు ఉండేవి కాదుగా. నీలాగే టాలెంట్ ఉన్న ఎంతోమంది అమ్మాయిల కెరీర్లు పెళ్ళిళ్ళు చేసుకున్నాకే అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాళ్ళ లిస్టులో నువ్వు ఉండకూడదు. సార్, నాలాంటి స్టూడెంట్స్ని ఎంతో మందిని మోటివేట్ చేసిన మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది సార్. అమ్మాయి జీవితంలో పెళ్లి అనివార్యం. అంత మాత్రాన ఆశల్ని చంపుకోవాలని, లక్ష్యాల్ని మర్చిపోవాలని లేదు కదా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేషు లక్ష్మీలా. భార్య బాధ్యతలు మరవకుండా ఆశల్ని సాధించేలా అడుగులు వెయ్యాలి. నేను ఈ విషయంలో క్లియర్గానే ఉన్నాను. మీరెందుకు అంతలా ఆలోచిస్తున్నారు? అంటే
నిజంగా నీకే భయం లేదా? నాకెందుకు ఉండాలి సార్? నాతో మీరున్నారుగా. నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది సార్. నేను లక్షలు పెట్టి కోచింగ్ తీసుకున్నా ఆ కోచింగ్ మహా అయితే 4 గంటలు కోచింగ్ ఇస్తారు. కానీ మీరు 24 గంటలు నా పక్కనే నాతోనే ఉంటారు. నా కళ్ళ ముందే ఉండి నా తప్పప్పులు సరిదిద్దుతూ నన్ను ఇంకా షైన్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లేయర్గా తీర్చిదిద్దుతారు. భర్తే గురువుగా ఉండడం ఎంత అదృష్టం చెప్పండి. వేలల్లో ఒకరిద్దరికి దొరికే ఈ అవకాశం నాకు దొరికింది సార్. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. అంతకు మించిన కాన్ఫిడెన్స్తో ఉన్నాను. నన్ను నమ్మండి. హ్మ్. అయితే కొంచెం నవ్వొచ్చుగా. ఇంకొంచెం నవ్వితే ఏం అవ్వదు సార్. గ్రౌండ్లో ఆడే నీకే ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీకు కోచింగ్ ఇచ్చే నాకు ఇంకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి? ఇద్దరం ఇదే కాన్ఫిడెన్స్తో ఉందాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. హ్మ్. వీడేంటో వీడి వివరాలేంటో తెలుసుకోవడానికి చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాను. బట్ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఈసారి గట్టిగా ప్లాన్ చేసి ఏదో ఒకటి చెయ్యాలి. వస్తున్నాను అష్మిత. రామలక్ష్మిని అస్మిత పిలవడం ఏంటి? వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి అష్మిత, ఎందుకు పిలిచావు నన్ను? తలనొప్పిగా ఉంది, కాఫీ పట్రా. వీళ్ళిచ్చి మరీ ఆర్డర్ వేస్తుంది. అస్మితకి ఈ పొగరే అందం. నువ్వు కాఫీ పట్టుకురా అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ పెట్టి తెచ్చి తీసుకుండి అమ్మగారు అని అనడానికి నేనేమైనా నీ సర్వెంట్ని కాదు, రామలక్ష్మిని, వైఫ్ ఆఫ్ శౌర్య సార్. రామలక్ష్మి మరింత పొగరుగా ఉంది. సంక్రాంతికి ముందే కోళ్ల పందాలు మొదలైనట్టుంది. వైఫ్ ఆఫ్ శౌర్య సార్ అనే ట్యాగ్ నీకు టెంపరీనే, ఆ విషయం మర్చిపోకు. ఆ ట్యాగ్ నాకు పచ్చబొట్టు లాంటిది. ఈ కట్ట కాలేంత వరకు నాతోనే ఉంటుంది. ఆశలు పెట్టుకోకు. నేను వచ్చిందే నీ మొగుడ్ని ఎగరేసుకుని వెళ్ళిపోవడం కోసం.